మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే నాగేశ్వర గారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు మరింత కోత ఉండబోతోందనే వార్తను చూస్తూ ఉన్నాం సార్. ఇది రాయిటర్స్లో కథనం కూడా వచ్చింది. ప్రస్తుతం ఉన్న వాటా 41%, దాన్ని 40%కి తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. ఒకవేళ 1% తగ్గిస్తే అది 35,000 కోట్ల రూపాయలు మిగులవుతుందట సార్ కేంద్రానికి, నేను చదివిన దాని ప్రకారం. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే వాస్తవానికి ఉన్న వాటా ఇప్పుడు 42%, 41 కాదు. అవును సార్. అయితే 1% జమ్మూ కాశ్మీర్ కేటాయించడం వల్ల జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయాక దానికి ప్రత్యేకంగా 1% కేటాయించారు. అందువల్ల మిగిలింది 41% అయింది. ఇది 14th ఫైనాన్స్ కమిషన్ వరకు 32% ఉండే. 2015లో అమల్లో 14th ఫైనాన్స్ కమిషన్ దాన్ని 42% పెంచింది. 32% నుంచి 42% పెంచింది. ఇది మా ఘనత. బీజేపీ అధికారంలోకి వచ్చాక మేము 42% పెంచామని అనేక సందర్భాల్లో బీజేపీ చెప్తూ వస్తుంది. వాస్తవంగా దీన్ని 50% చేయాలని భారతదేశంలో అత్యంత గట్టిగా బలంగా డిమాండ్ చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పదే పదే ముఖ్యమంత్రుల సమావేశాలు ఎప్పుడు జరిగినా దీన్ని 50% చేయాలి రాష్ట్రాల వాటా అని డిమాండ్ చేసేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇతర ప్రతిపక్ష సీఎంలు ఎలాగైతే చేశారో ఆ రోజుల్లో నరేంద్ర మోడీ చేసేవారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు? మీరు అనొచ్చు సార్ 32% 42% చేశారు కదా అని. అది నిజం కాదు అనడానికి 2 ఉదాహరణలు. ఒకటి 14th ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ అనేది ప్రభుత్వంతో సంబంధం లేదు, రాజ్యాంగ రీత్యా ఏర్పడేటువంటి వ్యవస్థ. ఆ 14th ఫైనాన్స్ కమిషన్ నాకు గుర్తు వైవి రెడ్డి అనుకుంటాను నాయకత్వం వహించింది. సో ఆ 14th ఫైనాన్స్ కమిషన్ ఇలా 32%ను 42%కు రికమెండ్ చేస్తోంది అని తెలిసి ప్రధానమంత్రి చెయ్యకూడదు అని ఫైనాన్స్ కమిషన్ను ప్రెషరైజ్ చేశాడని చెప్పి అప్పటి నీతి ఆయోగ్ CEO ఒక ఉపన్యాసంలో అన్యాపదేశంగా అన్నాడు. అది టీవీ ఛానల్లో మీడియా కూడా క్యాప్చర్ చేసింది. ఆయన రివీల్ చేయాలని చేయలేదు. సో ఆయన ఒక ఉపన్యాసంలో ప్రాసెస్లో ప్రైమ్ మినిస్టర్ డిడ్ నాట్ వాంట్, ఇది పెంచడం ఆయనకి ఇష్టం లేదు, ఆయన వద్దన్నాడు అని కూడా అన్నారు. కానీ ఫైనాన్స్ కమిషన్ 42% చేసింది. ఫైనాన్స్ కమిషన్ 42% చేశాక రాష్ట్రాల నుంచి ఒత్తిడి వస్తుంది కనుక అనివార్యమైంది. ఇక రెండవది 42% చేసినా యాక్చువల్గా వస్తుంది 42% కాదు, 30% మించి రావడం లేదు. నేను ఆ లెక్కలు కూడా మీకు వివరంగా చెప్తాను. 42% అనేది ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్. ఆన్ పేపర్ 42%, జమ్మూ కాశ్మీర్కు 1% ఇచ్చాక మిగిలింది 41% రాష్ట్రాలకు ఇస్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే ఒక చేతితో ఇచ్చి మరో చేతితో తీసుకోవడం ద్వారా దొడ్డిదారిన రాష్ట్రాలకు న్యాయంగా ధర్మంగా వచ్చే వనరులు రాకుండా చేయడం వల్ల ఆచరణలో అది 30% మించి ఇవ్వడం లేదు. 30% మించి ఇవ్వడం లేదంటానికి నేను మీకు స్టాటిస్టికల్ ఎవిడెన్స్ కూడా ఇస్తాను. అది ఇచ్చే ముందు ఎందుకు మరి ఈ 42% చేయాలి, 50% చేయాలి, 30% చేసిన అన్యాయం అని ఎందుకంటామంటే మన దేశ రాజ్యాంగంలో ఉన్న ఫెడరలిజం, సమాఖ్య అనేది అసలు ఇది క్వాసై ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే సంపూర్ణ సమాఖ్యగా లేదు. ఎందుకంటే రాజ్యాంగం ఏర్పడిన సమయంలో దేశంలో ఉన్న అల్లకల్లోల పరిస్థితుల రీత్యా మన రాజ్యాంగ నిర్మాతలు జాగ్రత్త పడ్డారు. కంప్లీట్ సమాఖ్య కాకుండా యూనిటరీ క్యారెక్టరిస్టిక్స్ చాలా ఉన్నాయి. అంటే ఏకీకృత రాజ్యాంగ స్వభావాలు ఉన్నాయి. అందులో ఈ ఆర్థిక లేదా ద్రవ్య సమాఖ్య ఫిస్కల్ ఫెడరలిజంలో క్లియర్గా కేంద్రానికి పైచేయి ఉంది, మన రాజ్యాంగంలోనే ఉంది. కానీ స్పిరిట్ ఏం చెప్తుంది? రాజ్యాంగ స్పిరిట్ చెప్పేది ఏంటంటే రాష్ట్రాలకే ఎక్కువ అధికారాలు ఉండాలి. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో కూడా చెప్పింది. అంబేద్కర్ అన్నాడు, ఒక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇది యూనిటరీ కాన్స్టిట్యూషన్గా ఉంటుంది, సాధారణ పరిస్థితుల్లో ఇది ఫెడరల్ కాన్స్టిట్యూషన్గానే ఉంటుంది అని రాజ్యాంగ నిర్ణాయక సభలో సాక్షాత్తు అంబేద్కర్ మహానుభావుడే ఇచ్చినటువంటి వివరణ.
కానీ ఆచరణలో ఏం జరుగుతుంది దానికి మీకు ఒక్క గణాంకం చెప్తాను. మొత్తం ఇప్పుడు మన ఎవరైనా కేంద్రమైనా రాష్ట్రమైనా సంపాదిస్తుంది, ఖర్చు పెడుతుంది. ఆదాయము, ఖర్చు, కేంద్రము, రాష్ట్రము, ఈ మొత్తం ప్రభుత్వాలకు అంటే కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కలిపి వచ్చిన ఆదాయంలో రాష్ట్రాలకు ఎంత వస్తుంది అంటే 37%. అంటే స్టేట్స్ అకౌంట్ ఫర్ 37% ఆఫ్ ద టోటల్ రెవెన్యూస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ పుట్ టుగెదర్ అని చెప్పేది. ఇక ఖర్చు ఎంత భారమో చూద్దాం. కేంద్ర ప్రభుత్వము ఖర్చు పెడుతుంది రక్షణ, విదేశాంగ శాఖ ఇలాంటి వాటిపైన. కొన్ని పథకాలు కూడా కేంద్ర పథకాలు ఉంటాయి, స్కూళ్ళు కేంద్ర స్కూళ్ళు ఉంటాయి, హాస్పిటళ్ళు ఈఎస్ఐ హాస్పిటల్స్ లాంటివి ఉంటాయి. కేంద్రము ఖర్చు పెడుతుంది, రాష్ట్రాలు ఖర్చు పెడతాయి. కేంద్రము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వాల వాటా 62.4%. అంటే ఆ స్టేట్స్ అకౌంట్ ఫర్ 62.4% ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ కమిట్మెంట్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పుట్ టుగెదర్. అంటే ప్రభుత్వాలకు కేంద్రము రాష్ట్రము కలిపి ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంలో 37%, 37% మాత్రమే రాష్ట్రాలు పొందుతున్నాయి. కానీ చేయాల్సిన ఖర్చులు ఎక్స్పెండిచర్లో మాత్రం 62% ఎబోవ్ భారం రాష్ట్రాలపైన పడుతుంది. ఎందుకు ఇది? ఈ గణాంకాలకు కూడా అవసరం లేదు. మీరు రోడ్డు మీదకి వెళ్ళినా మీకే అర్థమవుతుంది. మన ముందు మన కొరకు ఏ ప్రభుత్వం ఖర్చు పెడుతుందో చూస్తే అర్థమవుతుంది. హైవే కేంద్రం ఖర్చు పెడుతుంది, మరి రాష్ట్ర రోడ్లు, గ్రామాల మధ్య ఉండే రోడ్లు, మండలాల మధ్య ఉండే రోడ్లు, జిల్లాల మధ్య ఉండే హైవే ఒకటే. హైవేలు కొన్ని ఉంటాయి కానీ ఈ రోడ్లు ఎక్కువ ఉంటాయి కదా. ఈ రోడ్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మీరు స్కూళ్ళు, సెంట్రల్ స్కూల్ ఎన్ని ఉంటాయి, స్టేట్ స్కూల్ ఎన్ని ఉంటాయి మీరే చూడండి. హాస్పిటల్స్ ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, మీకు గాంధీ హాస్పిటల్, ఇలా టిమ్స్ హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్ ఎన్నో ఉంటాయి. మీకు గోల్కొండ హాస్పిటల్ ఇవన్నీ ఉంటాయి. సెంట్రల్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఒక ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది, లేదా ఆర్మీ హాస్పిటల్ ఉంది సికింద్రాబాద్లో. మీరు ఇలా మీకు రోడ్డు మీదకి వెళ్ళండి, పోలీసు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. పథకాలు కూడా చూడండి, రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటుంది. మీకు పిఎం కిసాన్ 6,000 అయితే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత యాడ్ చేస్తారంటుంది. అందువల్ల క్లియర్గా ఖర్చు భారము మా రాష్ట్రాలది, ఆదాయాన్ని పొందుతున్నదో కేంద్రం. ఇది న్యాయం కాదు. అందుకే 50% పెంచాలి అని డిమాండ్ వస్తుంది. కానీ పెంచింది 42%, యాక్చువల్గా ఇచ్చేది 30%. ఎందుకు? ఇది నిజమా అనటానికి మీ గణాంకాలు నేను చెప్తాను. అంటే మీకు రాష్ట్రాలతో కేంద్రము పన్నులు పంచుకుంటుంది. ఇప్పుడు మనం చెప్తున్నది కేంద్ర పన్నుల్లో 42% వాటాను కదా, 41% అయింది. దాన్ని ఇప్పుడు 40% తగ్గిస్తారని వార్త కదా. అసలు కేంద్ర పన్నులు కేంద్రం రాష్ట్రాలతో పంచుకునేటివి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డివిజిబుల్ పూల్, ఇంకోటి నాన్ డివిజిబుల్ పూల్. అంటే రాష్ట్రాలతో పంచుకునేది ఒకటి. ఇందులో పన్నులు వస్తాయి, ఎక్సైజ్ డ్యూటీలు వస్తాయి, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, అలాగే ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఇలా రాష్ట్రాలకు వచ్చేటువంటి కేంద్రానికి వచ్చేటువంటి పన్నులు రాష్ట్రాలతో పంచుకుంటారు. దీన్ని డివిజిబుల్ పూల్ అంటారు. నాన్ డివిజిబుల్ పూల్ అంటే రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేని, కేంద్రమే ఉంచుకునేటువంటి, కేంద్రమే ఖర్చు చేసేటువంటి నాన్ డివిజిబుల్ పూల్ అంటారు. ఇందులో సెస్సులు, సర్చార్జీలు వస్తాయి. మీరు గమనించండి, ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక గతంలో కూడా ఈ ట్రెండ్ ఉంది. మోడీ వచ్చాక ఈ ట్రెండ్ విపరీతంగా పెరిగింది. ఎలా పెరిగిందంటే డివిజిబుల్ పూల్ అంటే రాష్ట్రాలతో పంచుకోవాల్సిన ఎక్సైజ్ డ్యూటీలు వగైరా పెంచకుండా రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేని, ఆ రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము మ్యాండేట్ రాజ్యాంగరీత్యా లేని సెస్సులు, సర్చార్జీల రూపంలో వసూళ్లు కేంద్రం విపరీతంగా పెంచింది. ఫలితంగా రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. ఎంత కోల్పోతున్నాయంటే 2014-15 నుంచి 2018-19 ఫస్ట్ టర్మ్ ఆఫ్ నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనే 5,26,747 కోట్లు. ఐ రిపీట్ అగైన్, 5,26,747 crores. ఈ లెజిటిమేట్గా రాష్ట్రాలకు రావాల్సిన వనరులను కేంద్రమే అట్టే పెట్టుకుంది. ఈ సెస్సులు, సర్చార్జీలు పెంచడం వల్ల. ఎలా పెంచుతుంది మీకు ఉదాహరణ చెప్తాను. 2017-18 బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ స్వల్పంగా కన్సెషన్ ఇచ్చారు.
ఇన్కమ్ ట్యాక్స్ ఏమో రాష్ట్రాలతో పంచుకునేది, అక్కడేమో తగ్గించారు. వెంటనే 50 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉండే వారిపైన సర్చార్జ్ పెంచారు. అంటే తగ్గించిన ఇన్కమ్ ట్యాక్స్ వల్ల రాష్ట్రాల ఆదాయాన్ని కోల్పోతే పెంచిన సర్చార్జ్ వల్ల కేంద్రానికి ఆదాయం మిగులుతుంది. ఇది ఒక ఉదాహరణ. మీకు 2018-19లో పెద్ద ఎత్తున ప్రపంచ చమురు ధరలు మార్పు వచ్చినప్పుడు కేంద్రము ఎక్సైజ్ డ్యూటీ 9 రూపాయలు తగ్గించింది. ఆ ఎక్సైజ్ డ్యూటీ రాష్ట్రాలకు రావాల్సింది. అంటే 9 రూపాయలు తగ్గించిందంటే అందులో రాష్ట్రాలది ఆల్రెడీ ₹3.60 వాటా ఉంది. తగ్గించింది ₹5.40 మాత్రమే. కానీ ఎక్సైజ్ డ్యూటీ 9 రూపాయలు తగ్గించి ఏం చేసింది, సెంట్రల్ రోడ్ ట్యాక్స్ అని ఒకటి పెంచింది, సెంట్రల్ రోడ్ సెస్ అని. అది 9 రూపాయలు పెంచింది, మళ్ళీ ఈక్వల్. అంటే కన్స్యూమర్కు తేడా లేదు. ఎక్సైజ్ డ్యూటీ 9 రూపాయలు తగ్గించారు, సెంట్రల్ రోడ్ సెస్ 9 రూపాయలు పెంచారు 2018-19లో. దీనివల్ల వినియోగదారుడిగా మనకేమీ తేడా లేదు, ధర లేదు. కానీ దానివల్ల ఏం జరిగింది, అంతకుముందు రాష్ట్రాలకు వచ్చే ఆదాయం తగ్గిపోయింది. నేను చెప్పాను 9 రూపాయలు ₹5.40 కేంద్రంది, ₹3.60 రాష్ట్రానికి వచ్చేది కదా. అది పోయి ఇప్పుడు 9కి 9 రూపాయలు కేంద్రమే తీసుకుంది. అంతకుముందు ₹5.40 తీసుకునేది ఇప్పుడు ₹5.40 తీసుకుంటూ ₹9 తీసుకుంది. ఇలా ఉదాహరణలు మీకు చెప్పాను. ఇలా ఎంత జరిగింది దానికి కూడా నేను అక్కలు చెప్తాను. 2004-05 యూపీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వచ్చే అన్ని రకాల ఆదాయంలో సెస్సులు సర్చార్జీలు అంటే రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేని నాన్ డివిజిబుల్ పూల్ వాటా 11.4%. ఇది 11.4%. దీన్ని 2009కి వచ్చే వరకు అంటే యూపీఏ సెకండ్ గవర్నమెంట్ వచ్చే వరకు 11.5% మాత్రమే పెరిగింది. వెరీ వెరీ మార్జినల్ ఇంక్రీజ్ ఆఫ్ 0.1%. ఇది 2013-14కి వచ్చే వరకు అంటే ఎండ్ ఆఫ్ యూపీఏ ప్రభుత్వం వచ్చే వరకు 12.4% పెరిగింది, 12.5%. అంటే మీకు యూపీఏ 10 ఏళ్ల పీరియడ్లో రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేని సెస్సులు సర్చార్జీల షేర్ ఆఫ్ టోటల్ రెవెన్యూస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ జస్ట్ మార్జినల్లీ ఇంక్రీజ్ ఫ్రమ్ 11.5 to 12.5%. అంటే యూపీఏ ప్రభుత్వం పెంచలేదా సెస్సులు అంటే పెంచింది, కానీ అది చాలా స్వల్పం, నెగ్లిజిబుల్గా పెంచింది. అందుకే ఈ వాటా 11.5 నుంచి 12.5% మాత్రమే పెరిగింది. The share of non-divisible pool comprising of cesses and surcharge are the proportion of the total revenues of the central government చెప్పేది. ఇక మోడీ ప్రభుత్వంలో ఎంత పెరిగిందో మీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. 2015-16 ఫస్ట్ ఇయర్ ఆఫ్ నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనే అది 13.5% పెరిగింది. అంటే యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్లలో రాష్ట్రాలకు గండి కొట్టింది 1% ఎక్కువైతే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన మొదటి బడ్జెట్లోనే 1% గండి కొట్టాడు. ఎవరు నరేంద్ర మోడీ? రాష్ట్రాల హక్కుల కొరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పోరాడిన వ్యక్తి, 50% పెంచాలని డిమాండ్ చేసిన వ్యక్తి. తన గవర్నమెంట్ వచ్చిన మరుక్షణమే రాష్ట్రాల వాటాను 1% పెంచేసి 13.5% చేసుకున్నాడు కేంద్రం వాటా. అండ్ ఈ సెస్సెస్ అండ్ సర్చార్జ్ వాటా అది మొత్తం కేంద్రానికి వెళ్తుంది. లాస్ట్కి ఇప్పుడు 2024-25 23-24కి వచ్చేవరకు ఎంత తెలుసా, 20.2%. అంటే యూపీఏ ప్రభుత్వం వెళ్ళిపోయే సమయానికి సెస్సులు సర్చార్జీలు యాజ్ ఎ ప్రపోర్షన్ ఆఫ్ ద టోటల్ రెవెన్యూస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ 12.5% ఉంటే నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలన తర్వాత అది 20.2% పెరిగింది. అంటే ఎంత రాష్ట్రాలకు రావాల్సిన లెజిటిమేట్గా రావాల్సిన వనరులు ఈ సెస్సులు సర్చార్జీల రూపంలోకి మారడం వల్ల నష్టపోయింది. చూడండి, దీన్ని ఫిగర్ ఇంతకుముందు ఇచ్చాను. ఫస్ట్ టర్మ్ ఆఫ్ నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనే 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో 5,26,747 కోట్లు, 5,26,747 crores. లేటెస్ట్ డేటా లేదు కానీ మోర్ దెన్ 11 lakh crores ఉంటుంది, 11-12 lakhs, 10 to 12 lakh crores ఉంటుంది. మరి రాష్ట్రాల మీరు వాటా పెరిగింది 32% నుంచి 42% పెరిగి లాభం ఏంటి? అటు పెంచారు, ఇటు తగ్గించారు, ఒక చేతితో ఇచ్చారు, ఇంకో చేతితో తగ్గించారు. ఇక రెండవ ఉదాహరణ చెప్తాను. రెండవది ఈ మీకు ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అని ఉంటాయి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే కేంద్రమే రీజనల్ కనెక్టివిటీ అని,
ఇలా ఇప్పుడు మొన్న బీహార్లో సిరీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డిక్లేర్ చేశారు ఎలక్షన్ల ముందు. ఈ బడ్జెట్లోనూ లాస్ట్ బడ్జెట్లో కూడా మీకు గుర్తుండే ఉంటుంది. బీహార్కు బుద్ధిస్ట్ సర్క్యూట్ అని, కోసీ కెనాల్ అని ఇలా వరుస పెట్టి అనౌన్స్ చేశారు బీహార్కు. మనం అనుకున్న ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు అమరావతికి ఇవ్వచ్చు కదా అని. వీటిని సెంట్రల్ సెక్టార్ ప్రాజెక్ట్స్ అంటారు. అంటే కేంద్రమే రూపొందిస్తుంది, కేంద్రమే ఖర్చు పెట్టుకుంటుంది, కేంద్రమే చేస్తుంది. ఇప్పుడు మన పోలవరం ప్రాజెక్ట్ ఉంది, సెంట్రల్ సెక్టార్ ప్రాజెక్ట్. ఎందుకంటే విభజన చట్టం ప్రకారం 100% కేంద్రమే పెట్టుకోవాలి. ఈ సెంట్రల్ సెక్టార్ ప్రాజెక్ట్స్లో జరిగేది ఏంటి అంటే వివక్ష ఉంటుంది. ఇప్పుడు అన్ని బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక బీహార్కి ఇచ్చారు, తెలంగాణకి ఇయ్యరు, ఆంధ్రాకి ఇయ్యరు. ఎందుకు ఇవ్వరు? ఇక్కడ ఎన్నికలు లేవు కనుక. ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ వల్ల రాష్ట్రాలు నష్టపోతున్నాయి. మీకు డెమోక్రటిక్గా లెజిటిమేట్గా వచ్చేవి రాకుండా ఈ కేంద్రము వివక్షపూరితంగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఇస్తుంది. ఇది ఎంత అంటే 2014-15లో 5,21,000 crores ఉండే, 5,21,000 కోట్లు. 2023-24 నాటికి ఇది 14,68,000 crores, 14,68,000 కోట్లు. అంటే 5,21,000 crores నుంచి 14,68,000 crores పెరిగింది. అంటే 300% పెరిగింది సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ వల్ల. ఇది రాష్ట్రాలకు జరిగిన అన్యాయం కాదా? బీహార్ లాంటి రాష్ట్రాలు లాభపడవచ్చు, ఓవరాల్గా రాష్ట్రాలకు జరిగిన అన్యాయం ఇది. ఇక మూడవది గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. కేంద్రము రాష్ట్రాలకు మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని గ్రాంట్లు కూడా ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉన్నదని విభజన చట్టం రీత్యా ఆంధ్రప్రదేశ్కు మొదటి సంవత్సరం కొంత గ్రాంట్ ఇచ్చింది చూడండి. అది ఎప్పుడు ఇవ్వరు, ఎప్పుడో సందర్భాలు ఇస్తారు, రాష్ట్రాలకు ఇస్తుంది. కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే కేంద్రము ఉదారంగా అప్పు రూపంలో కాకుండా రాష్ట్రాలకు గ్రాంటు రూపంలో ఇచ్చే సొమ్ము 1,95,000 1,95,000 crores ఉంటే దాన్ని కాస్త 1,65,000 crores తగ్గించారు. అంటే రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్స్ తగ్గినాయి, కేంద్రము పెట్టుకునే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ పైన 300% పెరిగింది. ఇక నాలుగవది మీకు సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి. అంటే మీకు రాష్ట్రాలకు డబ్బులు ఎలా వస్తాయి అని అనుకుంటే కేంద్రం నుంచి ఒకటి ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చే షేరబుల్ ట్యాక్సెస్, ఇది మొదటిది ఒకటి మాత్రమే. రెండవది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్, మూడవది సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, నాలుగవది గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఐదవది అప్పులు. ఇలాంటివి ఉంటాయి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే మీకు రీజనల్ కనెక్ట్ కాదు, ఇప్పుడు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, అవి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటారు. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, రాష్ట్రాలు వాటిని అమలు చేస్తాయి. ఉదాహరణకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకము, సర్వశిక్ష అభియాన్, ఇలాంటి పథకాలని మీకు సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ CSS అంటారు. సో ఇవి కేంద్ర పథకము, రాష్ట్రాలు అమలు చేస్తూ ఉంటాయి. సహజంగా కేంద్రం వాటా 60% ఉంటుంది, రాష్ట్రం వాటా 40% ఉంటుంది. సెంట్రల్ 60% పెట్టుకుంటుంది, 40% స్టేట్స్ పెట్టుకుంటుంది. ఇది చాలా కాలంగా వస్తున్నది. అందుకే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకేమో 90% సెంటర్ పెట్టుకుంటుంది, 10% స్టేట్స్ పెట్టుకుంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత బాగా నష్టపోయాం కనుక మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి అని అడిగింది. ఒకవేళ ఆ స్టేటస్ ఇవ్వడం సాధ్యం కాదు, ఇప్పుడు మారింది నిబంధనలు అంటే ఆ స్టేటస్ ఇవ్వకండి, ఆ పేరు పెట్టకండి, కనీసం ఆ స్టేటస్ వల్ల వచ్చే ప్రయోజనమైన ఇవ్వండి. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నారు కదా, అందువల్ల దానివల్ల ఆంధ్రప్రదేశ్ కాస్త ఊపిరి పీల్చుకుంటుంది అని మనం తెలుగు వాళ్ళగా అడుగుతున్నాం. కానీ ఇప్పటివరకు దాన్ని అంగీకరించలేదు. అందువల్ల ఈ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్లో 60% కేంద్రం పెట్టుకుంటే 40% రాష్ట్రాలు పెట్టుకోవాలి. దీన్ని ఒకప్పుడు 30-70-30 ఉండే, 80-20 ఉండే, అలా పెరుగుతూ ఇప్పుడు 60-40 నుంచి 50-50 చేసింది మోడీ ప్రభుత్వం. చాలా స్కీముల్లో సగం మనం కేంద్రం పెట్టుకోవాలి, సగం రాష్ట్రాలు పెట్టుకోవాలి. ఇప్పుడు రైల్వే ప్రాజెక్టులు ఉంటాయి, సగం కేంద్రం పెట్టుకోవాలి, సగం రాష్ట్రాలు పెట్టుకోవాలి. అంటే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్లో కూడా రాష్ట్రాల పైన భారం పెరిగింది. మీరు చూడండి ఎన్ని రకాలుగా రాష్ట్రాల వనరులను దెబ్బతీసారో మీకు ఉదాహరణతో చెప్పాను. ఇదంతా వర్టికల్ ఫిజికల్ ఫెడరలిజం అంటారు. అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే ద్రవ్య పంపిణీ, దీన్ని ఫైనాన్సెస్, కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చేటువంటి ఫైనాన్సెస్. రెండవది హారిజెంటల్ ఫెడరలిజం అంటారు. ఇది కూడా ముఖ్యం. ఎందుకు అంటే కేంద్ర విధానాల వల్ల మనలాంటి తెలుగు రాష్ట్రాలు, సౌత్ ఇండియన్ స్టేట్స్ నష్టపోతున్నాయి. ఏంటి ఆ నష్టము? 1970s
కుటుంబ నియంత్రణ విధానం మొదలయ్యాక, ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యాక దీన్ని అమలు చేయండి అని కేంద్రము తాకీదిచ్చింది. అది కేంద్రమే పెద్ద ఎత్తున చేపట్టినప్పుడు మనలాంటి సౌత్ ఇండియన్ స్టేట్స్ ఒక ఆందోళన వ్యక్తం చేశాయి. మేము దీన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం, కానీ అమలు చేయడం వల్ల మాకు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఏంటి ఆ నష్టము అంటే, సౌత్ ఇండియన్ స్టేట్స్ ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు చెప్పింది. కొన్ని రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలు అయితే గవర్నెన్స్ చాలా సమర్థవంతంగా ఉన్నాయో, ఏ రాష్ట్రాలనైతే డెవలప్మెంట్ బాగుందో, ఏ రాష్ట్రాలైతే కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేస్తున్నాయో ఆ రాష్ట్రాలు వ్యక్తం చేసిన ఆందోళన ఏంటంటే, జనాభా ప్రాతిపదికగా 2 ఉంటాయి మన దేశంలో. ఒకటి, లోక్సభలో సీట్లు ఉంటాయి. 2, కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలకు ఇచ్చే పన్నులు పంపిణీ. ఇప్పుడు కేంద్రము రూపాయి ఉంటే 41 పైసలు రాష్ట్రాలకు ఇస్తుంది. ఈ 41 పైసలు మరి ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి? యూపీకి ఎంత ఇవ్వాలి, మణిపూర్కి ఎంత ఇవ్వాలి, తెలంగాణకి ఎంత ఇవ్వాలి, ఆంధ్రాకి ఎంత ఇవ్వాలి అనేది హారిజంటల్ ఫిస్కల్ ఫెడరలిజం. దానికి ఫైనాన్స్ కమిషన్ ఒక ఫార్ములా ఇస్తుంది, ఇన్కమ్ డిస్టెన్స్ ఫార్ములా అని. అంటే ఆ రాష్ట్రానికి ఉండే ఖర్చు ఎంత, ఆ రాష్ట్రానికి ఉన్న ఆదాయం ఎంత, ఆదాయానికి ఖర్చుకున్న తేడా ఎంత. 2, పావర్టీ, ఆ రాష్ట్రంలో ఉన్న పేదరికం ఎంత. 3, పాపులేషన్. ఇందులో సిగ్నిఫికెంట్ వెయిటేజ్ ఉన్నది పాపులేషన్. అంటే జనాభా ప్రాతిపదికగా కేంద్రము రాష్ట్రాలతో పంచుకుంటున్న పన్నుల పునః పంపిణీ జరుగుతుంది. కేంద్రం 41% ఇస్తుంది. 1,00,000 కోట్లు ఉంటే 41,000 కోట్లు ఇస్తుంది. కానీ 41,000 కోట్లు ఎవరికి పంపాలి, దీన్ని ఎలా పంచాలి అనే దగ్గర ఈ ఫార్ములాలో పాపులేషన్ కీలకమైంది. అందువల్ల జనాభా నియంత్రించే రాష్ట్రాల ఆందోళన ఏం వ్యక్తం చేశాయంటే, మరి మాకు నష్టం కదా, ఎందుకంటే జనాభా ఆధారంగానే లోక్సభ సీట్లు నిర్ణయిస్తారు. ఇప్పుడు తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి, యూపీలో 80 ఉన్నాయి, బీహార్లో 40 ఉన్నాయి, తమిళనాడులో 39 ఉన్నాయి, కేరళలో 20 ఉన్నాయి, కర్ణాటకలో 28 ఉన్నాయి, మహారాష్ట్రలో 48 ఉన్నాయి. ఎందుకున్నాయి? ప్రాతిపదిక ఏంటి? బేస్ ఏంటి? బేస్ పాపులేషనే కదా. మరి అది ఎట్లా? మరి రేపు పాపులేషన్ అక్కడ పెరుగుతుంటుంది, వాళ్ళ సీట్లు పెరుగుతుంటాయి, మేము అన్యాయం అవుతాం కదా అంటే, కేంద్రం ఏమన్నది అంటే, మేము ఒక చట్టం తెస్తున్నాం, ఈ చట్టం ద్వారా డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ విత్ ఇన్ ద కాన్స్టిట్యూన్. ఒక స్టేట్లో నెంబర్ మారదు, మీరు కావాలంటే దాన్ని అటు ఇటు మార్చుకోండి. ఇప్పుడు ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 సీట్స్ ఉండే, దాన్ని 2009 డీలిమిటేషన్లో ఏం చేశారు, 42 ఉన్నాయి. కానీ ఆ కాన్స్టిట్యున్సీల బౌండరీలు మార్చుకున్నారు, ఆ ఫెసిలిటీ ఇచ్చారు తప్ప నెంబర్ మారలే, 71 నుంచి మారలే. దీన్ని 71లో ఫ్రీజ్ చేశారు నెంబర్ ఆఫ్ లోక్సభ సెగ్మెంట్స్ పైన. అప్పటికి 71, 72లో 71 పాపులేషన్ సెన్సస్ ఆధారంగా రాష్ట్రాలకు కేటాయించిన లోక్సభ సీట్లను ఫ్రీజ్ చేశారు. ఎప్పటి వరకు ఫ్రీజ్ చేశారు? 25 ఇయర్స్ వరకు ఫ్రీజ్ చేశారు. ఎందుకంటే ఈ 25 ఇయర్స్లో జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోకుండా ఉండేందుకు. 96లో మళ్ళీ చర్చ వచ్చింది, ఇప్పుడు మేము ఇంకా నష్టపోతాం కదా, మేమేమో బాగా తగ్గించాము, ఆ రాష్ట్రాలు యూపీ, బీహార్ ఏమో వాళ్ళ పని పిల్లలు పుట్టించడమే మేజర్ యాక్టివిటీగా పెట్టుకొని పుట్టిస్తున్నారు, మరి మేము నష్టపోతాం కదా అని. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు కూడా టోటల్ ఫెర్టిలిటీ రేటు బీహార్లో 3% ఉంటే మనకు తెలుగు స్టేట్లో రిప్లేస్మెంట్ లెవెల్ అయినా 1.8 తక్కువ ఉన్నాయి, 1.6 రిప్లేస్మెంట్ లెవెల్ అంటే పుట్టేవాళ్ళు పోయేవాళ్ళు దాన్ని ఈక్వల్గా ఉంటుంది, రిప్లేస్మెంట్ లెవెల్ అంటారు. దాంతో జనాభా స్థిరంగా ఉంటుంది, పెరగదు తగ్గదు. కేరళ అయితే తక్కువ ఉంది, తమిళనాడు తక్కువ ఉంది. అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం 1996లో 25 ఇయర్స్కి వచ్చినప్పుడు ఏం చేశారంటే, మళ్ళీ 25 ఇయర్స్ వరకు మళ్ళీ మార్చారు. అంటే 76లో వచ్చింది, 71 జనాభా లెక్కల ఆధారంగా 76లో ఫ్రీజ్ చేశారు. 2001 వాజ్పేయి ప్రభుత్వం వచ్చినప్పుడు 25 ఏళ్ళ తర్వాత మరోసారి నెక్స్ట్ 25 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేశారు. అంటే 76 నుంచి 2001 అయితే 2001 నుంచి 2026 వరకు ఎక్స్టెండ్ చేశారు. అందుకే ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ బాంబు పడుతుంది. డీలిమిటేషన్ చేస్తే మాకు సీట్లు తగ్గుతాయని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తెలంగాణ నాయకులు కూడా ఎందుకు అడుగుతున్నారంటే కారణం ఇది. ఇక మరి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధుల్ని కూడా పంపిణీకి కూడా మరి జనాభా ఉంటుంది కదా ఒక అంశం అన్నప్పుడు, దానికి కూడా 71 సెన్సెసే ప్రాతిపదికగా తీసుకుంటాం, 71లో ఉన్న పాపులేషన్ ఫిగర్సే తీసుకుంటామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హామీ ఇచ్చింది. ఇది కానీ 2015 14th ఫైనాన్స్ కమిషన్కి వచ్చే వరకు
71 సెన్సెస్ కాకుండా 2011 సెన్సెస్ను కొంత వెయిటేజ్ ఇచ్చారు. ఇప్పుడైతే పూర్తిగా 2011 సెన్సెసే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. దీనివల్ల ఒక్క తమిళనాడు 22,000 కోట్లు కోల్పోతుంది. ప్రతి రాష్ట్రం ఎవ్రీ సౌత్ ఇండియన్ స్టేట్ ఈజ్ లూజింగ్ 20,000 crores ఒక తమిళనాడు నష్టపోతుంది. అంటే ఎన్ని రకాలుగా రాష్ట్రాలు, తమిళనాడు కాదు, తెలంగాణ, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, ఈవెన్ పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ ఎక్కడెక్కడైతే జనాభాను సమర్థవంతంగా నియంత్రించారో అక్కడక్కడల్లా నీకు రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్నాయి. ఎంటైర్ సౌత్ ఇండియా వస్తుంది. మీకు జనాభాను నియంత్రించడంలో కొంత బెటర్ పర్ఫామ్ చేసిన వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ కూడా వస్తుంది. వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ బీమారు స్టేట్స్ బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి కోర్ స్ట్రెంత్ ఉందో ఆ రాష్ట్రాలు మాత్రమే లాభపడుతున్నాయి. ఇది సౌత్ ఇండియన్ స్టేట్స్ చేస్తున్న ఆందోళన. మీరు ఇప్పుడు చెప్పండి, 42 నుంచి 41 చేసి 41 నుంచి ఇప్పుడు 40 చేస్తామంటున్నారు. ఆచరణలో వస్తున్న 30 ఇంకా 1% తగ్గిస్తే రాష్ట్రాలకు అన్యాయం కాదు. నేను మొదట్లోనే చెప్పాను, మొత్తం ఖర్చులో 62% రాష్ట్రాలు పెట్టుకుంటే 37% కేంద్రం పెట్టుకుంటుంది. పైగా రాష్ట్రాల మీ నడ్డీ విరక్కొడితే ఇది న్యాయమా? ఇది కాక పన్నులు పక్క పెడదాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్ప్లస్ ఇస్తుంది. ఆర్బీఐ సర్ప్లసే మొన్న 2 లక్షల కోట్ల పైగా ఇచ్చింది కేంద్రానికి. ఒకప్పుడు 10,000 కోట్ల కన్నా ఉండేది కాదు. ఎందుకంటే ఆర్బీఐ తన దగ్గరే పెట్టుకునేది. ఎందుకంటే ఏదన్నా బ్యాంకులు తలకిందులు అయితే ఫిజికల్ స్టెబిలిటీ కొరకు ఉండాలి. ఈ మధ్య కేంద్రం ఒత్తిడి తెచ్చి ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్ప్లస్ కూడా తీసేసుకుంటుంది. సో ఆర్బీఐ సర్ప్లస్ వల్ల 2 లక్షల కోట్లు అవపడ్డాయి. మరి ఏ రాష్ట్రాలకు ఇచ్చిందో కేంద్రం అది. ఇలా కేంద్రానికి వచ్చే అప్పుల విషయంలో చూడండి, కేంద్రం అప్పులు చేసడానికి ఏ అడ్డంకి ఉండదు, ఎవరి అనుమతి అవసరం లేదు. కానీ రాష్ట్రాలు అప్పులు చేయాలంటే మాత్రం కేంద్రం అడ్డుపడుతుంది. మీరు అప్పు చేయాలి అంటే మేము పరిమితి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి 0.5% పెంచుకోవాలి అంటే కేంద్రం ఏమంటుంది, మీరు హైదరాబాద్లో ఆస్తి పన్ను పెంచండి, విజయవాడలో ఆస్తి పన్ను పెంచండి, విశాఖలో ఆస్తి పన్ను పెంచండి, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించండి, అప్పుడే మీకు అప్పు పెంచుకోవడానికి అనుమతిస్తామని. చూడండి, రాష్ట్రాలు కేంద్రము ఒకే రకంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు, తేడా ఏమున్నది? కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిమో ప్రధానమంత్రి చెప్పినట్టు వినాలా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు వినాలా? రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడం తప్పైతే కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయడం తప్పే అవుతుంది. కేంద్రాన్నైనా రాష్ట్రాన్నైనా అప్పుల నియంత్రణ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి. కేంద్రం ఎవరు? చూడండి, మీరు అంటే ఆస్తి పన్ను పెంచితే, ప్రాపర్టీ ట్యాక్స్ పెంచితే మేము అప్పు ఎక్కువ తీసుకొని ఇస్తాం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే మేము అప్పు ఎక్కువ తీసుకొని ఇస్తాం. ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెడుతున్న కండిషన్స్. మీరు లేటెస్ట్ బడ్జెట్ కూడా చూడండి. ఇది అందువల్ల క్లియర్గా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. కనుకనే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు, అధికార పార్టీకి చెందిన రాష్ట్రాలకు కూడా వాళ్ళ మనసులో ఉన్న అడగలేరు. ఇదే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైజ్ చేశాడు, ఇదేంటి అన్యాయము, పర్ఫార్మింగ్ స్టేట్స్ను పనిష్ చేస్తారా అని ఒక గట్టిగా వాయిస్ రైజ్ చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడే. మీకు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు 4 ప్రభుత్వాలు అప్పుడు ఎన్డీఏలో లేనప్పుడు మధ్యలో 1 year ఎన్డీఏలో లేరు కదా, ఆ టైంలో ఇలా ఈ ఫైనాన్స్ కమిషన్లో వచ్చిన మార్పు వల్ల మేము నష్టపోతున్నామని ఈ 4 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశమయ్యారు. అప్పుడు బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య సంబంధాలు ఈ స్థాయిలో చెడిపోలే. అప్పుడు కేసీఆర్ తన ఆర్థిక మంత్రి పంపలే. విచిత్రం చూడండి. అంటే ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు కదా, ఇది అన్యాయం, 50 కేంద్ర రాష్ట్రాలకు వాటా, మరి అప్పుడు ఎందుకు పంపలేదు? మీరు వెనకాల గూగుల్లో కొట్టి చూడండి, ఫైనాన్స్ మినిస్టర్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ మీట్ అని ఒక న్యూస్ ఉంటుంది. నాకు క్లియర్గా గుర్తు, తెలంగాణ ఆర్థిక మంత్రి లేడల్లా. ఎందుకు? అప్పుడు బీజేపీ కేసీఆర్ ఫస్ట్ టర్మ్లో బీజేపీతో ఘర్షణ పడే వాతావరణం లేకుండే. ఇప్పుడు దుబ్బాకలో దెబ్బతిన్నాక బీజేపీతో ఫైట్ మొదలయ్యాక ఇప్పుడు హ్యాడ్ బీట్ అంటున్నారు. మీకు ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యం యనమల రామకృష్ణుడు ఐ థింక్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ కలిసి పనిచేశారు. ఇప్పుడు పనిచేయమనండి. ఇప్పుడు ఎందుకు పనిచేయరు? కేశవన్ ఎందుకు పంపడు చంద్రబాబు నాయుడు? ఇక సౌత్ ఇండియన్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది, ఉమ్మడిగా దీన్ని రైజ్ చేద్దాం అని చంద్రబాబు నాయుడే ఇనిషియేటివ్ తీసుకొని మనం కేంద్రం మీద ఒత్తిడి చేద్దాం, మన స్టేట్స్ అన్నీ నష్టపోతున్నాయి అని ఒక కాంక్లేవ్ పెట్టచ్చు కదా. సౌత్ ఇండియన్ చీఫ్ మినిస్టర్స్ కాంక్లేవ్ పెట్టరు, ఎందుకంటే మరి ఇప్పుడు మోడీని పొగిడే పనిలో ఉన్నారు కదా. సో అందువల్ల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రంలో అధికారం ఉన్న పార్టీతో ఉన్న రిలేషన్షిప్ ఆధారంగా రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారు. అదే ఆవేదన కలిగించేది. మన న్యాయం రాష్ట్రాలకు అన్యాయం జరిగితే నువ్వు అధికార కూటమిలో ఉండు, అధికార పార్టీలో ఉండు,
ధైర్యంగా ఇది న్యాయమని అనాలి కదా. అది అనలేని రాజకీయ సంస్కృతి వల్లనే ప్రజలు నష్టపోతున్నారు. రాజకీయ పార్టీల వెన్నెముకలేని రాజకీయాల వల్ల, స్పైన్లెస్ పాలిటిక్స్ వల్ల నష్టపోతున్నది ప్రజలు. అసభ్య పదజాలంతో, పరుష పదజాలంతో ఇష్టం వచ్చినట్లు, నోటికొచ్చినట్లు వ్యక్తిగత జీవితాల మీద అండ్ నాయకుల ఇళ్లల్లోని ఆడవాళ్ల మీద చాలామంది నాయకులు పార్టీలకు అతీతంగా విమర్శలు చేశారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన తర్వాత, రిమాండ్కి తరలించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పోసానికి బాసటగా నిలబడతామని హామీ ఇచ్చిన తర్వాత కూటమి నేతలు గతంలో మీరేం మాట్లాడారు అనే దాని మీద కొన్ని అప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటల్ని ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నారు. నాగేశ్వర్ గారు, కూటమి నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గతంలో ఏం మాట్లాడారు అనే వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో పవన్ కళ్యాణ్, అలాగే హోంమంత్రి అనిత, లోకేష్, పట్టాభి, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు ఇలా వన్ బై వన్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న పరిస్థితి. అంటే ఎవరికి వాళ్ళు సమర్థించుకుంటూ ఉన్నారు. అప్పుడు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు చెప్తారా అంటూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. వన్ బై వన్ ప్లే చేస్తాను. ముందుగా ఈ పోసాని కృష్ణమురళి అరెస్టును కూటమి నేతలు సమర్థించుకుంటూ ఉన్నారు. సార్, ఈ తరహాలో మాట్లాడితే మరి ఫలితం అనుభవించాలి కదా అంటూ ఉన్నారు. మరి ఆ స్థాయిలో, అంటే ఏ స్థాయిలో పోసాని కృష్ణమురళి మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. లోకేష్ను ఉద్దేశించి గతంలో పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలను ప్లే చేయండి. బాబు, ఇలా జగన్ ఫోటోలు వచ్చినాయి అనుకో, అమ్మాయిలతో తాగుతూ తిరుగుతూ, నువ్వు ఎక్కడ రాస్తావన్నయ్యా? ఫ్రంట్ పేజీలో అమ్మ జగను దొరికావే, ఎవరి అమ్మాయి, ఎవరి అమ్మాయి, భుజాల మీద పట్టుకొని, సంకల్లో పట్టుకొని, ఎక్కడెక్కడో పట్టుకొని, ఎక్కడెక్కడో నాకుంటూ ఫోటోలు దిగాడే లోకేష్ బాబు. ఈ ఫోటోలు జగన్ అయి ఉంటే నీ జర్నలిజం ఎక్కడుండేదన్నా? ఫ్రంట్ పేజీలో ఇప్పటికీ సీరియల్గా వస్తుండేది కదా కదా. నువ్వు బాగా ప్రేమిస్తావే లోకేష్ బాబు, ఆడాలు నడుకేసి తిప్పుకుంటున్నాడు, చెస్ట్ టు చెస్ట్ ఆడించుకొని బ్రాసలే ఉన్న అమ్మాయితో మనవాడి ఫోటోలు. ఏం చేస్తున్నాడు? శివస్తోత్రం చదువుతున్నాడు అమ్మాయిలతో, భజన చేస్తున్నాడా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని. రైట్. ఇక పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, ఈ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడిన మాటలు కొంతమందిని కలిచివేయవచ్చు, బట్ తప్పని పరిస్థితుల్లో మేము ప్లే చేస్తూ ఉన్నాం. ఒకసారి పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం మీ ఇంట్లో పరివాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనుక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. నా భార్య నేను మాట్లాడేందుకు నేను ఏమైనా వచ్చా? ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నాను. అందుకని లిమిట్ దాటి అనలేకపోతున్నా. నాగరికత తెచ్చుకో, సంస్కృతి తెచ్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడ మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. రైట్. ఆడవాళ్ళని గౌరవించమని చెప్తూనే పవన్ కళ్యాణ్ వాళ్ళ డాటర్ మీద, వాళ్ళ వైఫ్ మీద కూడా చాలా అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. సార్, మరి గతంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, అనిత ఏం మాట్లాడారు, లోకేష్ ఏం మాట్లాడారు, బోస్ డీకే అంటూ పట్టాభి ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు రిలీజ్ చేస్తున్న పరిస్థితి. అంబటి రాంబాబు, ఒకసారి అంబటి రాంబాబు బయట చేయలేదా? లోకేష్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? అక్కడ దాకా ఎందుకు? ఇవాళ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు ఎన్నున్నాయి. అలాగే డిప్యూటీ స్పీకర్ గారు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్నున్నాయి. అక్కడ దాకా ఎందుకు? జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సందర్భాల్లో ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు, ఎంత ఘాటైన విమర్శలు చేశాడు. విమర్శలు కాదు, బూతులు చేశాడు, బూతులు తిట్టాడు. అనరాని మాటలు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దూషించినటువంటి సందర్భాలు లేవు. ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాలగొట్టని కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. చవటల్లారా, దద్దమ్మల్లారా, ఏరా వైసీపీ గుండగల్లారా, వంట చే కోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేసం కొడకల్లారా. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి శాడిస్ట్ నా కొడుకు అంటారు.
అసలు ఏం పీకేవనరా 170 సీట్లు నీకు వస్తాయి, ఏం పీకో. అప్పుడు పాదయాత్ర చేయడం కాదురా, ఇప్పుడు చేయరా పాదయాత్ర. పోలీసు దౌర్భాగ్య నా కొడక. మరి హోంమంత్రి అనిత గతంలో మాట్లాడిన మాటలు. భారతిరెడ్డి విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూ? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాలుగు ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. విజయలక్ష్మి గారిని ఇలా ప్లే చేసుకుంటే వెళ్తే టైం సరిపోదు సార్. వీళ్ళు వాళ్ళు అని కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, మరి ఎందుకో నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు గతంలో బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు చెప్తారా అంటూ పరస్పరం క్వశ్చన్ చేసుకుంటున్న పరిస్థితి. వాళ్ళందరూ ఒకరి మీద ఎవరు బురద చల్లుకుంటున్నారు. అదంతా మనం మాట్లాడాలంటే మనకు కంప్లేసిపోతుంది. సో అందువల్ల అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు పోసాని కృష్ణమర్లు అరెస్ట్ అయ్యాక నన్ను అరెస్ట్ చేశారు రాజా, ఐ లవ్ యూ రాజా అన్నాడు. ఏది అడిగినా ఐ లవ్ యూ రాజా అంటున్నాడని. ఇప్పుడు బహుశా అంటాడు అనుకుంటా, అందరూ అందగలే కదా రాజా, ఇందులో ఏముంది, నేను అన్నాను మీరు అన్నారు, అందరమే కదా అంటారేమో. డిఫరెన్స్ ఏంటంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఇంకొకరి గురించి అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో మీకు పట్టాభి బోసిడికే అని జగన్ అన్నందుకు ఆయన మీద ఇంటి మీద పోలీసులు వెళ్ళారు, దాడి చేసి అరెస్ట్ చేశారు. ఇప్పుడు కృష్ణమూర్తి వీళ్ళన్నందుకు ఈయన మీద ఇంటి మీద వెళ్ళి దాడి చేశారు. ఎవరు ప్రభుత్వంలో ఉంటే ప్రత్యర్థులు అన్న వాటిని తీసి వాదిస్తున్నారు. దానిపైన రకరకాల వివరణ. నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి ఇలా అనడం మంచిది కాదని అంటున్నారు, మీరు బోసిడికి అన్న తిట్టుపదం కాదు నీకు తెలుసా అని ఒకరు ఫోన్ చేశారు నాకు. నేనన్నా ఏది తిట్టుపదం ఏది కాదో విశ్లేషించేంత కెపాసిటీ నాకు లేదు. ఇప్పుడు మీరు అడిగారనుకోండి, మా వాళ్ళు అన్నది దగల్బాజీ అన్నదానికి దీనికి తేడా ఉంది, ఇది తిట్టుపదం కాదు అని మొదలు పెడతారు. ఇక ఇప్పుడు ఏది తిట్టు, ఏది ఎంత డిగ్రీ తిట్టు మనకైనా కొలమానం ఉందా చెప్పండి? ఇప్పుడు మన టెంపరేచర్ కొలవడానికి థర్మామీటర్ ఉంటుంది, వర్షం కొనడానికి ఇంకో బారోమీటర్ ఉంటుంది, లేదు ఎర్త్ కేక్ రిచర్డర్ స్కేల్ మీద కొలవడానికి స్పిగ్ బారోమీటర్ ఉంటుంది. కానీ ఈ తిట్లు కొనడానికి తిట్లోమీటర్ అని ఎవరు కనుక్కోలే. అంటే ఈ తిట్లు ఎంత కంపు కొట్టేది, ఎంత అభ్యంతరకరము, ఎంత అసాంఘికము, ఎంత అశ్లీలము అని తెలుసుకోవడానికి ఇప్పటివరకు శాస్త్రవేత్తలు ఒక మీటర్ కనుక్కోలే. కనుక్కున్నాక మనము ఎస్ అనిత ఏం మాట్లాడింది, ఆ కృష్ణమల్లి ఏం మాట్లాడాడు, ఇలా ఒక్కొక్కరి దాన్ని మనకు అయ్యన్న మాత్రం ఏం మాట్లాడని చేసి ఆ మీటర్ మీద కొలవచ్చు. లేదు కదా ఏం చేస్తాం. ఇక రెండవది, టు ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అంటారు. ఇది ఈక్వల్ ఆపోజిట్ తెలియదు. అపోజిట్ అయితే గ్యారంటీ, ఈక్వల్ తెలియదు. ఈక్వల్ అన్ఈక్వల్ తెలియదు. ఒకటి మాత్రం నిజం, తమ తేడాలు ఎన్నున్నా వీళ్ళు వాళ్ళని తిట్టుకున్నారు, వాళ్ళు వీళ్ళని తిట్టుకున్నారు, ఇది మాత్రం వాస్తవం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ తిట్లమో వాళ్ళకి సుభాషితాలు లాగా కనబడుతుంటాయి, ప్రత్యర్థుల తిట్లు మాత్రం భావ ప్రజ్ఞా స్వేచ్ఛను అతిక్రమించినట్టు కనబడుతున్నాయి. ఇది రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న వ్యవహారం. ఈ రాజకీయ సంస్కృతిని ప్రజలు అసహించుకోవాలి. అన్ఫార్చునేట్లీ ప్రజలు చీలిపోయారు. సో ప్రజలకు కూడా, ప్రజలంటే అందరని నేను అంటలేను, చాలామంది ప్రజలు నాలాంటి వాడికి ఎవరు బూతు మాట్లాడినా ఒకే రకంగా అనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే, పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే కులాల వారీగా, రాజకీయ పార్టీల వారీగా, నాయకుల విధేయత వారీగా ఒకరు మాట్లాడిన బూతులోమో సంగీతము, శ్రావ్యమైన గీతము లాగా వినబడుతున్నాయి, ఇంకోరు మాట్లాడిన మాటలోమో తిట్లాగా వినబడుతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్య. ఒకరి మాటల్లోమో మల్లెపూల వాసన వినబడుతుంది, ఇంకోరు వేరే వాళ్ళ మాటల్లోమో డంప్ సైట్ దగ్గర ఉండే వాసన వస్తుంది. అంటే ఈ ఆశ్చర్యం వేస్తుంది. ఒకే తిట్టు, ఒకే టైప్ ఆఫ్ తిట్టు, ఒకరికోమో అది మల్లెపూల వాసనలాగా వస్తుంది, ఇంకొకరికోమో డంప్ సైటు మ్యాన్హోల్లో ఉండే వాసనలాగా వస్తుంది. మరి మ్యాన్హోల్ దగ్గర కూర్చొని కూడా మల్లెపూల వాసన పీల్చగలిగే సమర్థులు వాళ్ళు, పనికి మాలిన బూతుల్లో కూడా శ్రావ్యమైన సంగీతాన్ని వినగలిగే సమర్థులు వాళ్ళు. ఇది రాజకీయ పార్టీల వ్యవహార సరళి. సో దీనికి మనలాంటి వాళ్ళు మాట్లాడితే మన మీద కూడా పడతారు, అంతే తప్ప రియాలిటీ ఏంటంటే ఈ దరిద్రపు రాజకీయ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక ప్రోగ్రెసివ్ స్టేట్, ఒక గొప్ప రాష్ట్రం, ఎంటర్ప్రీనర్షిప్ ఉండి, వనరులుండి, అద్భుతమైన మానవ వనరులుండి, ప్రపంచాన్ని శాసించే కార్పొరేట్ దిగ్గజాలను సృష్టించిన రాష్ట్రం ఇది. అలాంటి రాష్ట్రం ఇవాళ
ఏంది ఈ బూతు అన్ఫార్చునేట్లీ బూతు పురాణం అంటే అనకూడదు దాన్ని. ఆ పదాన్ని మనం పురాణాన్ని అపహాస్యం చేసినట్టు అవుతుంది. పురాణాన్ని అపహాస్యం చేసినట్టు అవుతారు. అది ఎందుకు వచ్చిందో ఆ పదం, కానీ కొన్ని పదాలు కూడా తిట్లు పదాలుగా మారిపోతున్నాయి. సో అనకూడదు. ఇలాంటి బూతుల వ్యవహారము ఎట్టి పరిస్థితుల్లో అసాంఘికమే. దీనికి కారణం ఎవరు? ఒకటి నాయకత్వం ఉపేక్షించడం వల్లనే కదా అనేది. మీకు జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళి అన్నప్పుడు వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఇలా అనకూడదు. మనం అసెంబ్లీలో చదవాలని అన్నప్పుడు ఇలా అనకూడదు. ఇది నాకు ఉంటుంది, మా అమ్మ చెల్లి తల్లి మీకు ఉంటుంది, ఇది పద్ధతి కాదు అని ఒక్కసారి వార్నింగ్ ఇచ్చుంటే మిగతా వాళ్ళు అనేవాళ్ళ? వారించడం వార్నింగ్ ఇవ్వడం కాదు కానీ సార్, జగనే అన్నారు కదా సార్ చాలా సందర్భాల్లో. వారించడం పోగా ఎంకరేజ్ కూడా చేశారు. ఇది మొదటి సమస్య. ఒక అయ్యన్న పాత్రుడో అనితనో ఇంకోరో అన్నప్పుడు, మీకు పట్టాభి అన్నప్పుడు ఇది పద్ధతి కాదు. మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన విమర్శిద్దాం, ఈ బోసిడికేలేంటి, ఇది పద్ధతి కాదు అని చంద్రబాబు నాయుడు బహిరంగంగా అభిశంసించాడు అనుకోండి, వేరే వాళ్ళు మాట్లాడతారా? ఇదే పట్టాభి అద్భుతంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నవాడే కదా. సో అందువల్ల సమస్య ఒకటి నాయకుంది. రెండవ సమస్య ఎక్కడుంది? మీడియాది. మనం కూడా ఏం చేస్తున్నాం? మంచి ఒక పద్ధతి ప్రకారం విశ్లేషించామనుకోండి, రాష్ట్రాలకు 42% పన్నులు అంటున్నారు, 30% వస్తున్నాయి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కింద ఎంత, సెంట్రల్ గ్రాంట్స్ కింద ఎంత, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద ఎంత, వర్టికల్ ఫెడరలిజం అంటే ఏంటిది, హారిజంటల్ ఫిస్కల్ ఫెడరలిజం అంటే ఏంటి అని విశ్లేషించామనుకోండి, చూసేవాళ్ళు తక్కువ ఉంటారు. అఫ్కోర్స్ నా వీడియోలు చూస్తున్నారు, ఇది కూడా 1,00,000 మంది పైన చూశాను, ఇదో మాట్లాడితే ఈ టాపిక్ పైన. సో మీకు మోర్ దెన్ 1 lakh చూశారు. కానీ జనం కూడా ఎట్లయిపోయారు? జనం ఆ మీడియా ఎట్లయిపోయింది? డిబేట్ దేని మీద పెడతావు? ఇప్పుడు ఈ ఫిజికల్ ఫెడరలిజం మీద డిబేట్లు వచ్చాయా? ఎన్ని తెలుగు టీవీ ఛానల్లో రాష్ట్రాలకు వనరులు తగ్గిపోతున్నాయి, ఇది న్యాయమా అని ఒక సీరియస్ డిబేట్ నడిచింది? ఎక్కడనలే. కానీ కృష్ణమురళి ఇలా ఎందుకు అన్నాడు అని కృష్ణమురళి పైన మాత్రం పోసాని కృష్ణమురళి పైన ఎన్ని డిబేట్లు నడితే చూడండి. పోసాని కృష్ణమురళి పైన జరిగినన్ని డిబేట్లు లేదు, ఇతర నాయకులన్న మాటలపైన బూతులపైన జరిగినన్ని టీవీ డిబేట్లు, రాష్ట్రాలకు వచ్చే వనరులు తగ్గిపోతున్నాయి, రాష్ట్రాలకు ఆర్థికంగా నష్టం జరుగుతుందన్న దానిపైన డిబేట్లు నడిచాయా? ఈ కంపారిజన్ చూడండి. అంటే మీడియా తప్పు. మీడియా వాళ్ళని అడిగారనుకోండి, జనాలకు ఏమి ఇంట్రెస్ట్ అవే చూపుతున్నా మా తప్పని. కానీ అది నిజమా? నేను అందుకే నేను అనుభవం చెప్పాను, మీరు గూగుల్లో కొట్టండి. నేను మాట్లాడింది మీకు మోడీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల ఆర్థిక వనరులకు ఎలా దెబ్బతగిలినాయని మోర్ దెన్ 1 lakh చూశారు. మరి జనాన్ని తప్పేది జనం ఎందుకు చూశారండి? ఇది అంటే మీడియాకు ఒక స్వీయ మానసిక దృక్పథం, మాకు తెలిసిందే ప్రజలు నచ్చుతున్నారు అని. అందువల్ల వీళ్ళు జనరంజకంగా దాన్నైనా చెప్పచ్చు. కానీ అయినా మీడియా పైన ఒక సామాజిక బాధ్యత, మీడియా ఇన్స్టిట్యూషన్. జనం కొంటున్నారు కదా అని నేను సైనాడ్ అమ్ముతా అంటే నడవదు కదా. జనం కొంటున్నారు కదా అని డ్రగ్స్ అమ్ముతా, డ్రగ్స్ అమ్మేవాడు కూడా అదే ఆర్గ్యుమెంట్ చేస్తాడు. జనం కొంటున్నారు కదండి, డిమాండ్ ఉందండి మాకు డ్రగ్స్ అంటే అని మేము అమ్ముతున్నాం అంటే ఒప్పుకుందామా? డ్రగ్స్ అమ్మడానికి కూడా ఇదే డిఫెన్స్ వస్తాయి కదా. కానీ చాలామంది సినిమా నుంచి మొదలుకొని మీడియా వరకు అశ్లీలం ఎందుకు చెప్తున్నారు? జనం చూస్తున్నారండి. జనం చూడడం కాదు, మీరు చూపుతున్నారు. అందువల్ల జనం బలహీనతను కూడా ప్రశ్నిస్తూ మీడియా సామాజిక బాధ్యత. 3 కోర్టులు కూడా ఏమవుతున్నాయి? వీటిపైన ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరికి ఏం పైన ఏం శిక్షలు పడతాయి మనం చూస్తున్నాం కదా. ఇన్ని తిట్లు ఇంతమంది తిట్టుకుంటున్నా ఎవరిపైన ఏం జరిగింది? కానీ ఎక్కడో ఒక గుజరాత్లో ఒక ట్వీట్ చేస్తే అస్సాం పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే రాజద్రోహం కేసు పెడతారు. మీకు ఆశ్చర్యం వస్తుంది. ఆఖరికి జడ్జిల పైన కూడా అసభ్యంగా కామెంట్లు చేసినా కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితిలో మనం ఎందుకు ఉండాలి? దీనికి పరిష్కారం సమాజం గనక ఏ రాజకీయాలకు అతీతంగా మీరు తప్పును తప్పు, చెడును చెడు, మంచిని మంచి అనే దశలో సమాజం లేదు. సమాజము కులం ఆధారంగా మా కులం వాడు బూతులు తిడితే అది మాకు సంగీతమే, మా వ్యతిరేక కులం వాడు తిడితే మాత్రం మేము బూతులుగా భావిస్తాం. ఇది ఇక్కడ కాదు, అమలాపురం నుంచి మీకు అమెరికా వరకు ఇదే గోల, ఇంకా వేరే గోలే లేదు. మీరు అమెరికాలో ఉన్నవాడికి కూడా మా కులం వాడు తిడితే అది సంగీతమే మాకు, అలాగే వినిపిస్తుంది సార్ అంటాడు. మా పార్టీ వాడు తిడితే మాకు సంగీతమే, వేరే పార్టీ వాడు తిడితే మాత్రం మాకు అది బూతులాగా అనిపిస్తుంది. ఇది అమలాపురం నుంచి అమెరికా వరకు ఇట్లనే ఉంటే, అనకాపల్లి నుంచి అమెరికా వరకు
ఇక మీకు సమాజం ఎక్కడ మారుతుంది? ఇది ఎవరి తప్పు? ఇక రాజకీయ నాయకులు అందామా, వాళ్ళకేమున్నది, ప్రజలు దీన్ని చూస్తున్నారు, తమ బాసు గౌరవిస్తాడు, తమ శ్రేణులు మెచ్చుకుంటాయి, ఇంకేం కావాలి? పోసాని కృష్ణమురళి ఇట్లా పోయి ఇట్లని వైసీపీ వాళ్ళ దగ్గరకు పోతే వైసీపీ అభిమానులు ఏం పోసాని నీవయ్యా పోరాట యూదుని అని వాళ్ళు ఆనందపడతారు, వాళ్ళు కేరింతలు కొడతారు. తెలుగుదేశం నాయకుడు అయ్యన్న పాత్రుడు ఎవరన్నా బూతులు టీడీపీ శ్రేణుల దగ్గరికి వెళ్తే అయ్యన్న పాత్రుడిని మెచ్చుకున్నారు తప్ప అయ్యన్న పాత్రకు ఏం నష్టం జరిగింది? స్పీకర్ అయ్యాడు కదా. ఇలా మాట్లాడితే ఆయనకి ఏమైనా నష్టం జరిగిందా? స్పీకర్ కాలేదా? పోసాని కృష్ణమురళి మాట్లాడితే ఆయనకి ఏమైనా నష్టం జరిగిందా? ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు కదా. అంటే తిడితేనే పదవులు వస్తున్నాయి కదా, తిడితేనే కార్పొరేషన్ చైర్మన్లు వస్తున్నారు, తిడితేనే మంత్రి పదవులు వస్తున్నాయి. నీకు బూతులు ఎంత ఎక్కువ తిడితే అది క్వాలిఫికేషన్గా పాలిటిక్స్లో రాజకీయ పార్టీలు మార్చేసాయి కదా. సో అందుకే మీకు పవన్ కళ్యాణ్ మీకు శాసనసభలో స్పీకర్ ఉద్దేశించి అన్నది గుర్తుండి ఉంటుంది. మీరు ఇప్పటిదాకా మీరు అన్నారు మాట్లాడారు, ఇప్పుడు మీరు కంట్రోల్ చేయాల్సిన ప్లేస్లో ఉన్నారన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా ఎక్కడ చురక పెట్టాలో అక్కడ పెడుతున్నాడు. ఆయన చాలా జాగ్రత్తగా ఎక్కడ చురక పెట్టాలో. తిరుపతి స్టాంపీడు గత ప్రభుత్వం టోకన్ల సిస్టమ్ పెట్టి వీటి అంటుంటే క్షమాపణ చెప్పాడు ఒకటేసారి. పెద్ద చురక పడింది. సో పవన్ కళ్యాణ్ పెట్టే చురకలు మీరు జాగ్రత్తగా గమనించండి. క్లియర్గా ప్రజల్లో ఉండే సెంటిమెంట్ను జాగ్రత్తగా చూసి అంటున్నాడు. అందుకే శాసనసభ వేదిక పైన అన్నాడు, ఇది బయట కాదు, నాకు గుర్తున్నంత వరకు అసెంబ్లీలో అన్నాడు. మీరు ఇదాలను అనేవాళ్ళు మీ అది కరెక్ట్ గుర్తులేదు కానీ గట్టిగానే అన్నాడు. సో ఏమనలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఏమంటారు? పవన్ కళ్యాణ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కదా, ఆయన ఏమనరాదు. సో అందువల్ల రాజకీయాల్లో ఇందులో అందరూ తలా పాపం తిలా పిడికడు. నెక్స్ట్ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ భారతీయ జనతా పార్టీలో చేరబోతూ ఉన్నారు అనేది పెద్ద చర్చ జరుగుతోంది సార్. దానికి కారణం ఏంటంటే రీసెంట్గా మహాకుంభమేళాలో డికే శివకుమార్ పవిత్ర స్నానం ఆచరించారు. అండ్ మహాశివరాత్రి సందర్భంగా సద్గురు నిర్వహించిన ఒక కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి డికే శివకుమార్ పాల్గొన్నారు సార్. ఆ సందర్భంగా సద్గురు మాట్లాడిన మాటలను ఒకసారి విన్నాం. Beloved, welcome to our beloved Home Minister and many other dignitaries who are here. Namaskaram to all of you. Well, in every government there are ministers and ministers, of course, but after independence, post-independence, there was one minister who was also a home minister. Without him, the nation wouldn't have gotten consolidated. You know who I'm talking about. So, what Sardar Patel did at that time to put the nation together was one of the most significant acts post-independence. Otherwise, we wouldn't be one country. Present Home Minister, what's done is in some way a reflection of what Sardar Patel did at that time. Once again, stitching up the nation together. As all of you know, that slowly things were happening in the country, that every month there used to be a bomb blast. Next, where is the menu? Hyderabad, Bangalore, Mumbai, Pune, you name it. You have not heard of such things for the last 10 years. Thanks to all the agencies, forces and above all, the one who leads them, our beloved Home Minister, and the determined hand with which he has handled this, has done many things and parts of the country which were almost… కార్యక్రమంలో డికే శివకుమార్ కూడా పాల్గొన్నారు సార్. సద్గురు ఇండైరెక్ట్గా గత కాంగ్రెస్ పాలనను విమర్శించినట్టుంది. ఆ కార్యక్రమంలో డికే శివకుమార్ ఉన్నారు. అమిత్ షాను మాత్రం పొగడతలతో ముంచేశారు. అసలు ఫస్ట్ స్వామీజీలు రాజకీయ నాయకులు పొగడము, జడ్జిలు రాజకీయ నాయకులను పొగడడం, వాళ్ళు ఏ పదవులైనా ఉండదు, అది సత్సాంప్రదాయం కాదు. ఎందుకు ఈ మధ్య సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ప్రధానమంత్రిని పొగడడం, ఏ ప్రధానమంత్రిని కాదు, అది నరేంద్ర మోడీ ఉన్నాడా ఇంకోరు ఉన్నారా సంబంధం లేదు. ఒక ప్రిన్సిపల్ ఇది ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్ను మాత్రమే నేను చెప్పేది. అక్కడ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఉన్నాడా చిదంబరం ఉన్నాడా సంబంధం లేదు. స్వామీజీలు రాజకీయాలు మతము కలిస్తే
మతానికి రాజకీయ స్వభావం అంటుతుంది, కానీ రాజకీయాలకు ధార్మిక స్వభావం అంటదు. అంటే రిలీజియన్ అండ్ పాలిటిక్స్ మిక్స్ అయితే రిలీజియన్ చెడిపోతుంది, పాలిటిక్స్ ఏం బాగుపడవు. నిజంగా చెప్పాలంటే పాలిటిక్స్ బాగుపడితే అంతకన్నా ఆనందం ఏంటి, కానీ రిలీజియన్ పొలిటిసైజ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు సద్గురు ఫాలోవర్స్లో కానీ, శివభక్తుల్లో కానీ, హిందువుల్లో కానీ బీజేపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కదా. సో తాము విశేషంగా ఆరాధించే, అభిమానించే స్వామీజీ సద్గురు, ఆయన అందరికి సద్గురు కదా, ఆయన కాషాయ గురువు అయితే ఇబ్బంది ఏం లేదు కాదు కదా. సో సద్గురు ఈజ్ ఎ గ్రేట్ స్పిరిచువల్ స్పీకర్. అలాంటి వ్యక్తి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే అభ్యంతరం లేదు. ఆ పార్టీలో చేరి ఆ పార్టీ నాయకుడైతే యోగి ఆదిత్యనాథ్ లేడా, మనం అభ్యంతరం చెప్పామా? ఎవరో అభ్యంతరం చెప్పేవాళ్ళం. ఎందుకంటే అంటే ఎవరికైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉండొచ్చు, రాజకీయ కార్యక్రమాలు ఉండొచ్చు. ఆ బారేం లేదు. భారత రాజ్యాంగంలో ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు పోటీ చేయకూడదు అన్న లేదు ఎక్కడ. స్వామి అగ్నివేష్ లాంటి వాళ్ళు జీవితకాలం అంతా పేద ప్రజల కొరకు పోరాడారు. ఆయన కూడా స్వామీజీయే. ఆయన జీవితకాలం అంతా బాల కార్మికుల కొరకు, పేదల కొరకు పోరాడారు. ఆయన గొప్ప ఆర్య సమాజ్ నాయకుడు. నేను ఆయనను మా తాత ఆర్య సమాజ్ ఫౌండర్ వరంగల్ జిల్లా హసన్పర్తిలో. సో మా తాతతో కూడా ఒకసారి కలిశాను, స్వామి అగ్నివేష్. ఆయన స్వామీజీ, ఆర్య సమాజ్ నాయకుడు, స్పిరిచువల్ లీడర్. కానీ ఆయన ప్రతి క్షణము మానవ సేవయే మాధవ సేవ అంటూ ఎక్కడ పౌర హక్కులు ఉల్లంఘన జరిగితే, ఎక్కడ ఆదివాసుల పైన అణచివేత జరిగితే అక్కడ స్వామి అగ్నివేష్ ఉండేవారు. సో అందువల్ల ప్రజల పక్షాన మానవ సేవే మాధవ సేవ కనుక మా భగవంతుడు సృష్టించిన జీవరాశుల పక్షాన ఉండాలి తప్ప రాజకీయ నాయకులకు పొగడడం అనేది అది సద్గురు సత్సాంప్రదాయం అని నేను అనుకోను. విత్ డ్యూ రిగార్డ్, సద్గురు పట్ల సంపూర్ణ గౌరవంతో చెప్తున్నాను. అది అందరికీ కావలసిన ఆధ్యాత్మిక గురువులు కొందరి రాజకీయ గురువులుగా మారకూడదు. అది ఎవరైనా కానివ్వండి. లేదు సద్గురువు కూడా జగ్గి వాసుదేవ్ కూడా బీజేపీలో చేరి ఆయన పార్లమెంట్కి పోటీ చేయొచ్చు, అమిత్ షాని పొగడచ్చు, ఏం అభ్యంతరం లేదు. స్టిల్ ఈ కెన్ బి ఈషా ఫౌండేషన్ నడుపుతూ కూడా ఈ కెన్ బి ఇన్ పాలిటిక్స్. కానీ పాలిటిక్స్లో లేని స్వామీజీలు ఆ గ్యాప్, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మీరు జడ్జిలు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అది దట్ ఈస్ హౌ ద సొసైటీ షుడ్ బి రన్. మరి సద్గురు ఈ సత్సాంప్రదాయాన్ని ఎందుకు వదిలేశారో తెలియదు. తర్వాత నేను ఈ విషయంలో అమిత్ షానే కాదు, రాహుల్ గాంధీని పోయినా తప్పే అంటారు, ఎవరిని పోయినా తప్పే, మీరు కేసీఆర్ని పోయినా తప్పే అంటారు. రాజకీయ నాయకులు ఎవరి పొడిగినా స్వామి స్వరూపానంద అనుకుంటారు. విశాఖ శారదాపీఠం కదా స్వరూపానంద, ఆయన జగన్మోహన్ రెడ్డిని పొగిడినప్పుడు కూడా నేను తప్పన్నాను. సో ఎందుకంటే నా ప్రిన్సిపల్ ఒకటే, రాజకీయాల్లో ఉంటే నువ్వు పొగడచ్చు, ఏమని చేయొచ్చు. ఇక ఈ కార్యక్రమానికి డీకే శివకుమార్ పోవడాన్ని కాంగ్రెస్లో కొంతమంది వివాదం. దీని ఆధారంగా ఆయన బీజేపీలోకి పోతాడా అనే చర్చ పెట్టడం అర్థం లేదు. ఎందుకంటే ఆయన కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి ఆకాంక్షించాడు, ఆయన కాలేదు. 2.5 ఏళ్ల తర్వాత మారుతాడని వార్తలు వచ్చాయి, కానీ ఆ ట్రెండ్ ఏమీ తెలియడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ను గెలిపించడంలో శివకుమార్ చాలా కీలక పాత్ర పోషించాడు. ఆయనలో అసంతృప్తి ఉన్నమాట నిజం. ఆయన పైన ఆల్రెడీ సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. మనందరికీ తెలుసు సిబిఐ ఈడీ కేసు ఉన్న వాళ్ళకు నెక్స్ట్ పుణ్యక్షేత్రం ఏది అంటే భారతీయ జనతా పార్టీ. అందరికీ తెలుసు కదా, అశోక్ చవాన్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ఆయన పైన ఆదర్శ్ సొసైటీ, కార్గిల్ అమరవీరులకు కేటాయించాల్సిన అపార్ట్మెంట్లు ఆయన లాగేశాడు. అలాంటి వ్యక్తి ఎక్కడ తేలాడు, బీజేపీలో తేలి రాజ్యసభ సభ్యుడయ్యారు. భారతదేశంలో ఎవరిపైన సిబిఐ ఈడీ అవినీతి కేసులున్నా వాళ్ళు బీజేపీలోనే తేలుతారు. అది హేమంత్ బిశ్వా శర్మ కావచ్చు, అది సువేందు అధికారి కావచ్చు, అది అశోక్ చవాన్ కావచ్చు, ఇట్లా 100 పేర్లు చెప్పచ్చు. అందువల్ల ఈయన పైన కూడా సిబిఐ ఈడీ కేసు ఉన్నాయి కనుక బీజేపీలో చేరితే పాప నాశనం అవుతుంది కనుక వాషింగ్ పౌడర్ నిర్మా కనుక చేరుతాడు అనే వార్తలు వస్తున్నమాట నిజం. కానీ ఇప్పటివరకు డీకే శివకుమార్ అయితే ఆయన నికార్సైన కాంగ్రెస్ వాది, ఐఎమ్ ఏ బార్న్ కాంగ్రెస్ మ్యాన్, ఐఎమ్ ఏ డై లైక్ ఎ కాంగ్రెస్ మ్యాన్ అని పదే చెప్పాను. అయితే మన దేశంలో రాజకీయ నాయకులు ఎవరినైనా అనుమానం వెంటాడుతుంది కనుక అది శివకుమార్ విషయంలో ఎవరికైనా అనుమానం ఉంటుండొచ్చు. ఇక మహాకుంభలో స్నానం చేస్తే బీజేపీలో చేయడం ఏంటండి, ఇంతకన్నా అరాచకత్వమే ఉంది. మహాకుంభలో స్నానం చేస్తే 66 కోట్ల మంది బీజేపీ సభ్యుల, అసలు ఇది ఎక్కడ సిద్ధాంతం నాకు అర్థం కాదు. మహాకుంభలో స్నానానికి బీజేపీకి ఏ సంబంధం?
సో అంటే గంగానదిని బీజేపీ సృష్టించిందా, ప్రయాగరాజ్ని బీజేపీ సృష్టించిందా, గంగా యమున సరస్వతి త్రివేణి సంగమాన్ని బీజేపీ ఓన్ ప్రాపర్టీ అదేమన్నా? సో అదే లాజిక్ నాకు అర్థం కాదు. ఇక ఈ ఈషా ఫౌండేషన్లో జరిగిన ఈవెంట్ శివకుమార్కు బహుశా జగ్గి వాసుదేవ్ ఇలా మాట్లాడతాడని తెలియకపోవచ్చు ఒక పాసిబిలిటీ. కానీ సాధారణంగా ఇప్పుడే కాదు, సద్గురు చాలా కాలంగా, సద్గురే కాదు చాలామంది ఇలాంటి వాళ్ళు, శ్రీ రవిశంకర్ ఇలాంటి వాళ్ళు చాలామంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ పట్ల, మోడీ పట్ల, హిందుత్వ పాలిటిక్స్ పట్ల స్పష్టంగా తమ అనుకూలతను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇదే కొత్త కాదు కదా. అందువల్ల డీకే శివకుమార్ నో, అమిత్ షా వస్తున్నాడు, జగ్గి వాసుదేవ్ బ్యాక్గ్రౌండ్, ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ తెలిసి ఉంటే ఇది వివాదమైతే అని అంచనా ఉండాలి. కానీ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఎక్కడ జనం ఉంటే అక్కడికి వెళ్తారు. ఎందుకంటే జగ్గి వాసుదేవ్కి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, మామూలు స్వామీజీ కాదు కదా. ది వండర్ఫుల్ స్పీకర్, దాంట్లో డౌటే లేదు. మీరు జగ్గి వాసుదేవ్ ఇంటర్వ్యూలు చూడండి, వెరీ వండర్ఫుల్ స్పీకర్. సో ఇది వెరీ బిగ్ స్పిరిచువల్ మ్యాన్ కనుక సో అక్కడికి వెళ్తే పొలిటీషియన్కి ఆటోమేటిక్గా పబ్లిసిటీ కదా. సో ఏ పొలిటీషియన్ అయినా ఎందుకు వెళ్తారు స్వామీజీల దగ్గరికి? ముక్తి కొరకు కాదు, భుక్తి కొరకు వెళ్తారు. ఎందుకంటే ఆ స్వామీజీలకు లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు కనుక ఆ ఫాలోవర్స్ని దృష్టిలో పెట్టుకుని వెళ్తారు. బహుశా ఇక్కడికి వెళ్తే తనకు కూడా పబ్లిసిటీ వస్తా అనుకోవచ్చు, లేదా కాంగ్రెస్ హైకమాండ్కి ఒక చిన్న హెచ్చరిక కూడా చేయొచ్చు. ఇంకో చూస్తుండండి, మీరు నాకు ముఖ్యమంత్రి ఇవ్వకపోతే నేను మహాకుంభలో స్నానం చేస్తా, ఈషా ఫౌండేషన్లో కనిపిస్తా, తర్వాత ఎక్కడ ఉంటుందో మీకే అర్థమవుతుంది అని కాంగ్రెస్ హైకమాండ్కు చిన్న హెచ్చరికైనా కావచ్చు. ఇక ఫైనల్గా అసలు మన దేశంలో ఈ ట్రెండ్ మనం వ్యతిరేకించాలి. ఇద్దరు భిన్నమైన పార్టీల నాయకులు కలిస్తే ఆయన మారిపోతాడేంటయా? డీకే శివకుమార్ అమిత్ షా వేదిక పంచుకోకూడదా? ఏం తప్పే ఉన్నది? అమిత్ షా కేంద్ర హోంమంత్రి, డీకే శివకుమార్ కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. అది కాక ఆయన బీజేపీ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు అయితే వేదికలు పంచుకోకూడదా? ఏం తప్ప అంటారని వాళ్ళు అదేమన్నా? ఇదేం రాజకీయం అండి ప్రజాస్వామ్యంలో? యూ షుడ్ రెస్పెక్ట్ ఎలక్టెడ్ లీడర్స్. అమిత్ షా ఈ ద హోమ్ మినిస్టర్ ఫర్ యూ, ఫర్ మీ అండ్ ఎవ్రీ వన్ కదా. ఇప్పుడు అమిత్ షా వస్తే మనం గౌరవించలేదు, నేను లేచి నిలబడతాను. ఎందుకంటే అమిత్ షా ఇది అమిత్ షా, ఇది దేశానికి హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మనం గౌరవం ఇవ్వాలి కదా. ఆయన పక్కన ఉంటేనే అదేమో అంటరానితనం. అదేమన్నా ఈ అంటరానితనం వాదించే పాలిటిక్స్ మంచివి కాదు, అన్టచబుల్ పాలిటిక్స్. ఎందుకంటే ఇది నేను కూడా అనుభవించాను. మా ఇంటికి జేపీ నడ్డా గారు వచ్చినప్పుడు నా పైన మామూలు దాడి కాదు, మామూలు దాడి, చిన్న దాడి కూడా కాదు. ఏంటి జేపీ నడ్డా ఇంటికి వచ్చింది, నాగేశ్వర రేపు పొద్దున మారిపోతాడు, బీజేపీలో చేరుతున్నాడు, మల్కాజ్గిరి నుంచి ఎంపీ అవుతున్నాడు, రాష్ట్రపతి నామినేట్ చేయబోతున్నాడు, ఓ ఇట్లా ఎన్ని ఆఖరికి నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా చేసి పడేశారు. మామూలు కాదు ట్రోల్స్ నా మీద. ఏంటి జేపీ నడ్డా గారు మా ఇంటికి వస్తే నేరమాదేమన్నా? ఇప్పుడు తెలంగాణలో ఆయన కొంతమంది ప్రముఖుల ఇళ్లకు, కొంతమంది కూడా వెళ్ళలేదు, మా ఇంటికి వచ్చారు. ఒక పద్మశ్రీ అవార్డు విన్నింగ్ డాన్సర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ కార్యక్రమంలో భాగంగా ఒక భారతీయ జనతా పార్టీ అగ్రనేత అండి, ఈ దేశాన్ని పాలించి భారతదేశంలో కోట్లాది మంది సభ్యులను ఒక రాజకీయ పార్టీ నాయకుని గౌరవించాలా లేదా? అసలు ఇది ఎక్కడ రాజకీయం? మా ఇంటికి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, ఒక బీజేపీ వాళ్ళు వస్తారా? మా ఇంటికి ప్రతి రాజకీయ పార్టీ నాయకులు వస్తారు. మీకు ఇందులో తప్పేముందల్లా నేరమాదేమన్నా? ప్రతి పార్టీ నాయకుని కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం, ఆప్యాయంగా పలకరించుకుంటాం. నాకు మొన్న టీజీ వెంకటేష్ గ్రాండ్ డాటర్ మ్యారేజ్లో కేశవ్ కలిశాడు. ఆయన దూరాన్ని ఉంటే ఆయనే వచ్చి నాగేశ్వర గారు బాగున్నారా అనుకుని వచ్చి మాట్లాడి ఇద్దరం ఆలింగనం చేసుకొని మాట్లాడుకున్నాం. నాకు 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా తెలుసు, ఇలా బడ్జెట్ పెడుతున్నాను గుర్తొచ్చి చెప్తున్నాను. ఏం కేశవ్ తెలుగుదేశం నాయకుడు తప్ప అదేమన్నా? అది అరే చూడండి, నాకు ఇవాళ తెలుసా కేశవ్ ఆయన ఉమ్మడి రాష్ట్ర శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను ఉమ్మడి రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఉన్నాను. ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలామంది మంత్రులు వీళ్ళందరూ నా కొలీగ్స్ లెజిస్లేచర్లు. సో వి నో దేమ్. అది నేరం కాదు కదా. అంటే ఏ రకంగా మారిపోయింది అంటే ప్రతిదాన్ని కాంట్రవర్షియల్. పెళ్ళికి వచ్చిన అటెండెన్స్ ఎందుకు వచ్చాడు, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే నేరమా అండి? అదే తప్ప ఎందుకు రాకూడదు? జేపీ నడ్డా గారు వచ్చినప్పుడు ఆయన నన్ను ఏమైనా బీజేపీలో చేరమని ఆహ్వానించాడా? నేనేమైనా బీజేపీలో చేరుతానని చెప్పానా? పోనీ నడ్డాజీ వచ్చిన తర్వాత నా విశ్లేషణలో ఏమైనా మార్పు వచ్చిందా? యాక్చువల్లీ ఇది వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. నేను చాలాసార్లు ఓపెన్గా చెప్పాను,
ఆయన అసలు మనకు సర్పంచులు కార్పొరేటర్లకే అహం ఇక్కడ దాకా ఎక్కువ ఉంటుంది. ఒక దేశాన్ని పాలించే రాజకీయ పార్టీకి అధ్యక్షుడు నెంబర్ 3 ఇన్ ఇండియా. అలాంటి వ్యక్తి ఎంత హంబుల్, ఎంత పొలైట్ అంటే నిజంగా ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాలి. అసలు సచ్ ఎ వండర్ఫుల్ పర్సనాలిటీ. అలా ఆయన మిస్సెస్ ప్రొఫెసరు పొలిటికల్, ఈయన కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాడు, హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో చదివాడు. అసలు ఆ నడవడిక చూస్తే అనిపించింది రాజకీయాల్లో ఈ కింద పరిమాణాలలో ఉంటారే అంత డీసెన్సీ చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. సచ్ ఎ వండర్ఫుల్ లీడర్. ఏమవుతుంది, దట్ డజంట్ మీన్ జేపీ నడ్డా చెప్పిన రాజకీయాలు నేను యాక్సెప్ట్ చేస్తాను కాదు. యాజ్ అన్ ఇండివిజువల్ ఐ రెస్పెక్ట్ హిమ్, యాజ్ అన్ ఇండివిజువల్ ఈ రెస్పెక్టెడ్ మీ. సో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? వ్యక్తులుగా మనం అంత అసహించుకోవాలి ఒకరికొకరు. సో ఇది ఎక్కడి దాకా పోతుంది ఇది? సో ఈ ధోరణి మంచిది కాదు రాజకీయాల్లో. ఎవరైనా మనం రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. అందువల్ల డీకే శివకుమార్ అమిత్ షా కలిస్తే అదేదో చేయకూడని నేరము అంటరంతరం అనుకుంటే చాలా పొరపాటు. అయినను డీకే శివకుమార్ బీజేపీలోకి వెళ్ళడం అది నేను చెప్పలేను. ఇది కానీ జగ్గి వాసుదేవ్ వేదిక పైన ఉండడము, మహాకుంభలో స్నానం చేయడము, అమిత్ షాతో వేదిక పంచుకోవడం తప్పైతే కాదు, నేరమైతే కాదు. అది బీజేపీలో చేరడానికి లింక్ ఉందో లేదో మనకు తర్వాత తెలుస్తుంది. బట్ నేరం కాదు, వాస్తవంగా దేశంలో కలవాలి కూడా. ఇదే కాదు, ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇదే చెప్పాను. అయితే ఆయన జీవితం అంతా ఆర్ఎస్ఎస్ను వ్యతిరేకించాడు, కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ వేదిక మీదకి పిలిచినప్పుడు ఆయన మాటల్లో తేడా ఉంటే మనం ప్రశ్నించాలి తప్ప పోవడం తప్పని నేను అన్నాను. ఇప్పుడు నేను డీకే అరుణ బీజేపీ ఉపాధ్యక్షురాలు కదా, ఆమె మద్య నిషేధం పైన ధర్నా చేసి ఇందిరా పార్క్లో నన్ను ఆహ్వానించింది. నేను వెళ్ళి రాజాసింగ్ బీజేపీ చాలా పాపులర్ లీడర్ కదా, సెన్సేషనల్ స్టేట్మెంట్లు ఇస్తుంటాడు, చాలాసార్లు కేసులు కూడా అవుతాయి. అదే రాజాసింగ్ పక్కన 40 నిమిషాలు కూర్చున్నాను, 45 మినిట్స్ కూర్చొని ఆ మీటింగ్లో పాల్గొని మాట్లాడి వచ్చాను. డీకే అరుణ ఆహ్వానం మీకు. నేను బీజేపీ అయిపోయానా? మీ కిషన్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక పోరాటం బీజేపీ ఎమ్మెల్యేలు చేస్తుంటే నేను వెళ్ళి మాట్లాడొచ్చాను. విజయమ్మ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో దీక్ష చేస్తున్న అదే సమయంలో అదే ఇష్యూ పైన నేను వెళ్ళి మాట్లాడాను. చంద్రబాబు నాయుడు దీక్ష చేసేటప్పుడు మాట్లాడడమే కాదు, నిమ్స్లో మీకు చంద్రబాబు నాయుడును నిమ్స్లో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించాను కూడా. మీకు తెలుగుదేశం నాయకులే నయంబడి ఉన్నారు. తర్వాత నిమ్స్లో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పరామర్శించాను. హరీష్ రావే వచ్చి నన్ను తీసుకెళ్ళాడు. మళ్ళీ ఎందుకంటే అప్పుడు చాలా ఉద్వేగంగా ఉండే పరిస్థితులు, జనం విపరీతంగా ఉండే. సో ఆయనే వచ్చి తీసుకెళ్ళాడు, ఆయన మళ్ళీ సాగనంపాడు కూడా. సో ఇలా ఏముంది తప్పింది? ఇప్పుడు నేను ఇలా పేర్లు చెప్పాను మీకు, కేసీఆర్, చంద్రబాబు నాయుడు, విజయమ్మ, బీజేపీలో ఏం తేడా ఉన్నదండి? ఏ పార్టీ ఇందులో అన్ని పార్టీలు ఉన్నాయి కదా. రాజకీయాల్లో ఆ హుందాతనం ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఆ హుందాతనం పోవడం బాధేస్తుంది.